హాయ్ వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. పుష్ప 2 కోసం సరికొత్తగా ట్రై చేస్తున్న సుకుమార్. అఖిల్ 3 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా? నితిన్ హిట్ కాంబో ఫిక్స్ అయిందా? పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ మూవీని అంచనాలకు మించి ఉండేలా సుకుమార్ తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ భారీ క్రేజీ మూవీ కోసం సుకుమార్ సరికొత్తగా ట్రై చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇంతకీ సుకుమార్ కొత్తగా ఏం ట్రై చేస్తున్నారు? పుష్ప 2 అప్డేట్ ఏంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఇది పుష్ప మూవీకి సీక్వెల్. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో సంచలన విజయం సాధించడంతో పుష్ప 2పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఉండేందుకు ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ డిసెంబర్ 6కు వాయిదా వేశారు. పుష్ప 2 రిలీజ్కి ఇప్పుడు కావలసినంత టైం ఉండడంతో సుకుమార్ క్లైమాక్స్ కోసం కొత్తగా ట్రై చేస్తున్నారట. మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్ చాలా కీలకం. ఈ క్లైమాక్స్లో నటీనటులు అందరూ ఉండాలి. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ను చిత్రీకరించడానికి 15 రోజులు షూట్ చేయాలని ప్లాన్ చేశారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. అయితే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా రావాలనే ఉద్దేశంతో ముందుగా డమ్మీ ఆర్టిస్టులతో షూట్ చేయాలి అనుకుంటున్నారట. ఆ తర్వాత రియల్ ఆర్టిస్టులతో క్లైమాక్స్ షూట్ చేస్తారని తెలిసింది. ప్రతి సీన్కు రిహార్సల్స్ చేయిస్తున్నాడట. పుష్ప సినిమా బాలీవుడ్లో అంచనాలను మించి విజయం సాధించడంతో పుష్ప 2పై భారీగా క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్టుగా మంచి కంటెంట్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడట సుకుమార్. ఆయన పట్టుదల చూసి మేకర్స్ కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా చేయమని మూవీని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్లు సాధించడం ఖాయమనే టాక్ ఇప్పటినుంచే వినబడుతోంది. మరి పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అక్కినేని అఖిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ మూవీ రిలీజ్ అయి సంవత్సరం దాటినా కొత్త సినిమా అనౌన్స్ చేయకపోవడంతో కెరీర్ స్టార్టింగ్లో స్పీడ్ సినిమాలు చేయాలి కానీ అఖిల్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు అఖిల్ ఒక సినిమా కాదు ఏకంగా 3 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడనే వార్త బయటకొచ్చింది. ఇంతకీ అఖిల్ ప్లాన్ చేస్తున్న ఆ 3 సినిమాల దర్శకులు ఎవరు? అక్కినేని అఖిల్ అసలు ఎందుకింత గ్యాప్ ఇస్తున్నావంటే నేను గ్యాప్ ఇవ్వడం లేదు, వస్తుంది అంతే అని చెబుతుంటాడు. ఏజెంట్ సినిమా రిలీజ్ అయి సంవత్సరం దాటేసింది కానీ ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇదేంటి అని అక్కినేని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా చేయనున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉంది. త్వరలో ఈ సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటివరకు అఖిల్ ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్టుగా చేశారు. కెరీర్లో బాగా గ్యాప్ వస్తూ ఉండడంతో రూటు మార్చాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పుడు 3 సినిమాలను ఫైనల్ చేశారని సమాచారం. ఇంతకీ ఈ 3 సినిమాలు ఎవరితో చేయనున్నాడు అంటే వినురో భాగ్యము విష్ణుకథ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు మురళీకిషోర్. ఈ యంగ్ డైరెక్టర్ అఖిల్ కోసం ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేశాడట. ఇది చిత్తూరు బ్యాక్ డ్రాప్లో జరిగే రూరల్ స్టోరీ అని, ఈ కథ నచ్చి వెంటనే ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున నిర్మించనున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని తెలిసిందే. అలాగే చైతన్యకు ఏ మాయ చేశావై చిత్రాన్ని అందించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్తో కూడా అఖిల్ సినిమా చేయనున్నాడని సమాచారం. అయితే ఈ మూవీ చేయడానికి టైం పడుతుందని టాక్. మొత్తానికి అఖిల్ 3 సినిమాలను ఫైనల్ చేశాడట. మరి ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి. ఓ డజన్ ఫ్లాప్ల తర్వాత నితిన్ కి సక్సెస్ అందించిన చిత్రం ఇష్క్. ఈ సినిమాకి విక్రమ్ కే కుమార్ డైరెక్టర్. విభిన్న ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇష్క్ నితిన్, విక్రమ్ కుమార్ ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు హిట్ కాంబో మళ్ళీ ఫిక్స్ అయింది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? విక్రమ్ కే కుమార్ను తెలుగులో బిజీ దర్శకుడిగా మార్చిన చిత్రం ఇష్క్. పెద్దగా అంచనా లేకుండా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయి తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఈ చిత్రంతో వచ్చిన గుర్తింపుతో విక్రమ్ మనం, 24 లాంటి పెద్ద సినిమాలు చేశాడు. కానీ మళ్లీ అతను నితిన్తో మాత్రం జట్టు కట్టలేదు. అయితే ఎట్టకేలకు మళ్లీ ఈ మ్యాజిక్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. నితిన్ హీరోగా విక్రమ్ ఓ అంబిషియస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట.
ఇది పెద్ద బడ్జెట్లో విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందట. నితిన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కే సినిమా ఇదని, ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్తో విక్రమ్ ఈ చిత్రం చేయబోతున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. విక్రమ్ నుంచి ఈ మధ్య అంచనాలకు తగ్గ సినిమాలు రావట్లేదు. చివరగా ఆయన నుంచి వచ్చిన థ్యాంక్ యూ పెద్ద డిజాస్టర్ అయింది. అంతకుముందు రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇటీవల దూత వెబ్ సిరీస్తో విక్రమ్ కే కుమార్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దూత సీక్వెల్ తీస్తున్నాడు. ఈ సీక్వెల్ తర్వాత నితిన్తో మూవీ చేయనున్నాడని టాక్. మరి నితిన్, విక్రమ్ మరోసారి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. మంచులక్ష్మి ప్రధాన పాత్ర నటించిన చిత్రం ఆదిపర్వం. ఈ మూవీకి సంజీవ్ మెగోటి డైరెక్టర్. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 8 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందించారని, ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ అని మేకర్స్ తెలియజేశారు. 5 భాషల్లో ఆదిపర్వం చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం విశేషం. త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి సాంగ్ లాంచ్ చేశారు. మరి ఈ మూవీ గురించి టీం ఇప్పుడు ఏం చెప్పారో చూద్దామా? ఆదిపర్వం ట్రైలర్ చూసినప్పుడు చాలాసార్లు నేను సార్కి ఫోన్ చేసి ఈ ట్రైలర్ ఎలా ఉందంటే సినిమా ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఎప్పుడెప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నా మీ అందరితో పాటు. థ్యాంక్ యూ సార్, సంజయ్ గారు. మళ్ళీ నాకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక చిన్న సినిమా అనుకుని దాన్ని పాన్ ఇండియా మూవీ లెవెల్కి తీసుకెళ్లారు దర్శక నిర్మాతలు. వాళ్ళకి నిజంగా అభినందనలు. ఈ సినిమాకి సడన్గా షూటింగ్ మధ్యలో ఒక అనుకోని క్రేజ్ చెప్పారు డైరెక్టర్ గారు. ఏంటన్నా మన దాంట్లో లక్ష్మి గారు చేస్తున్నారన్నారు. నేను లక్ష్మి గారు చేస్తున్నారనుకోలే, మా మోహన్ బాబు గారు చేస్తున్నారనుకున్నా. ఇప్పటికీ తను చూస్తే మోహన్ బాబు గారే గుర్తొస్తారు. నిజంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. కల్కి వరల్డ్ రికార్డ్, నెక్స్ట్ ఇండియన్ 2 బ్రాండ్, థర్డ్ నెక్స్ట్ ఆదిపర్వం. ఆల్ ద బెస్ట్. నిజంగా ఆదిపర్వం ఒక చాలా వెల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా సినిమాల్లో మనం వెళ్ళి కనిపించి మాట్లాడి 4 జోకులు వేసి 4 పంచులేసి వచ్చేసాం అనే పాత్ర కాదు ఇది. కట్టప్ప అంత పవర్ఫుల్గా ఉండదు, కానీ కాళప్ప అనే క్యారెక్టర్ చేశాను, బాగుంటుంది. ఈ సినిమాలో నా పేరు కాళప్ప. చాలా మంచి, అంటే ఈ కోనసీమ కుర్రోడు రాయలసీమ యాస మాట్లాడాడు. మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేయాల్సిన పాత్ర చాలా మంచి, అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సీరియస్గా వెళ్తున్న సబ్జెక్ట్లో మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఒక క్యారెక్టర్ అది. ఆదిపర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యులియస్ ఎఫర్ట్ అనమాట మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు. 1 కాదు 2 కాదు 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ. నీ పేరుగా చేసిన శ్రీజిత, సో ప్రిటీ. I really hope that this is a great movie for her and it gives her a big break. మా డిఓపి గారికి, మా పాన్ ఇండియా యాక్టర్ సురేష్ గారికి, ఆయన పక్కన యాక్ట్ చేయడం నేను చాలా ఇది కాదు 1 కాదు 2 కాదు 3 డిఫరెంట్ సెట్స్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ మేము. సో ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ శివ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి. మీ టెంపర్మెంట్ నాకు రావాలి, మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను ఈరోజు. ట్రై చేసినా రావట్లేదు నాకు. బట్ పేరున అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి. ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి కష్టం అందరం పడతామండి. బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంటా శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాల్లో. నేను లాస్ట్ ఇయర్ అంతా నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షినితోటి. ఇప్పుడు మళ్ళీ ఆదిపర్వంతో యక్షినికి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ, థ్యాంక్ యూ.
ఎక్కువ చేయకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రప్పిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలో జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రభాస్ కల్కి మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి వావ్ అనిపించింది, నాగశ్విన్ విజన్ కు హ్యాట్సప్ అంటూ అభినందించారు. ప్రియదర్శి నభా నటేష్ జంటగా నటించిన మూవీ డార్లింగ్. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీని జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన సినిమాస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ స్వతంత్ర.